విద్యార్థి విభాగంగా పనిచేసి తర్వాత కాలక్రమంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా పనిచేసిన సోదరుడు బాల్కా సుమన్ గారు, అట్లాగే గౌరవనీయులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి దులవమ్మ గారు, అట్లాగే పెద్దలు రాగి లక్ష్మారెడ్డి గారు, సోదరిమణి శ్రీమతి రెడ్డి రమాదేవి గారు, తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, అట్లాగే బాలు గారు, శరత్ గారు, ఇంకా స్వామి గారు, రాయేష్ గారు, ఇంకా చాలామంది సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం. అందరు కూడా హృదయపూర్వకంగా స్వాగతం. అయితే మరి నిజానికి ఇదేదో మీడియా కార్యక్రమంలాగా అనుకోలేదు, కేవలం మనం కొంతమంది కలిసి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి చిన్నగానే చేస్తున్నాం. 29 నవంబర్ మరి పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మొత్తం తెలంగాణ జాతిని జాగృతం చేసిన ఒక అద్భుతమైన చారిత్రక పరిణామం అనే విషయం మీ అందరికీ తెలిసింది. మరి ఆ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు అటు దీక్ష కూర్చోగానే మొట్టమొదటి కదలికలు తెలంగాణ సమాజాన్ని కదిలించిన మరి అడుగులు ఎక్కడ పడ్డాయి అంటే మన విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థి సోదరులు అన్నాడు ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, లేదా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పాలమూరు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, శాతవాహన కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ రోజు మీరు కదం దొక్కితేనే అల్టిమేట్గా ఆ 11 రోజుల దీక్ష మరి ఫలించింది. అల్టిమేట్గా తెలంగాణ ప్రకటన వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. నిజానికి జూన్ 2, 2014 తెలంగాణ దినోత్సవంగా ఫార్మేషన్ డేగా మనం జరుపుకుంటున్నాం. కానీ నా మనసులో నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన అయితే ఖచ్చితంగా మనం అందరం కూడా దీక్ష ఫలించిన రోజు ఏ రోజైతే మనం విజయ దివస్గా జరుపుకుంటామో 9 డిసెంబర్ 2009, దాన్నే నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, తెలంగాణ ఆవిర్భావానికి కూడా కీలక ఘట్టంగా మనందరం కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆ రోజు మీరు విద్యార్థులుగా 2009 నుంచి ముఖ్యంగా 2014 వరకు కదం దొక్కిన పద్ధతి, అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే వందల వేల మంది పిల్లలు ఆ రోజు మరణించిన వారు, దెబ్బలు తిన్న వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళు, జైళ్ల పాలైన వాళ్ళు, వీరోచితంగా పోరాటాలు చేసిన వాళ్ళు విద్యార్థి వీరులు ఎవరైతే ఉన్నారో మీ త్యాగం, మీ పోరాటం నిజంగా కూడా అనన్య సామాన్యం. ఎన్ని రకాలుగా కీర్తించినా, ఎన్ని రకాలుగా పొగిడినా తక్కువనే అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నట్టుగానే ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి చాలా గొప్పగా అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం. అది గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి, ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టడం అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి, విద్యారంగ బాగుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ కొంతమంది కావాలని రకరకాలుగా మరి గత 10 ఏళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత పార్టీ మెయిన్ బాడీకి ఎంత ఉందో విద్యార్థులుగా మాకంటే ఎక్కువ ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ట్రెడిషనల్ ఫార్మ్స్లో అంటే సాంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే కాకుండా కొంత వినూత్నంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేయాల్సిన బాధ్యత, అందరం కూడా కలిసికట్టుగా కదలాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే 10,000 కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉంది. 10,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. రేపు టీసీలు ఇచ్చే టైంకు టీసీలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆగమాగమైపోయి వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలో వచ్చే నెల డిసెంబర్ మొదటి వారంలో దీక్షా దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులను కదిలించే విధంగా తీసుకోవాలని కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటే కాదు, రెండవ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 1022 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు మరి ఎంతో ప్రేమతో రాష్ట్రంలోని విద్యార్థుల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ విద్యార్థులు మరణించే దిశగా వారికి అన్నం పెట్టక, వారిని సరిగా చూసుకోక, ఇబ్బందుల పాలు చేసి
సరిగా మెయింటెనెన్స్ లేక ఆ ప్రాంగణాలు వాళ్ళ పాము గారి చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దగ్గర 100 మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగట్నే ఉంటుంది. గురుకులాల మీద మీరు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది, కొంత యాక్టింగ్ చేసినారు. మంత్రి గారు పోవాలా, ఎమ్మెల్యే గారు పోవాలా, అధికారులు పోవాలా అని ముఖ్యమంత్రి ఏదో చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు 4 రోజులు యాక్టింగ్ చేసినారు. కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకేమైనా ఉంటే అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వి కొంత పోరాటం చేయాలి, తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కానీ పోరాటాలు చేయడం ఒక ఎత్తు, వాటి గురించి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఇంకొక ఎత్తు. తప్పకుండా మనం చైతన్యవంతంగా పనిచేయడంతో పాటుగా మరి పోరాటం చేసే విషయాన్ని కూడా కింది స్థాయి దాకా తీసుకొని పోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లగాడి దగ్గర, మనోడి దగ్గర, తమ్ముడి దగ్గర మీ అందరి ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో మీరు అందరూ సోషల్ మీడియా చూస్తారని నాకు తెలుసు. కానీ చాలామంది యాక్టివ్గా లేదు మన విద్యార్థి విభాగంలో. నిజానికి అందరికంటే ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది మీరు. కానీ మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, అలా చూస్తున్నారు తప్ప మీరు చేస్తున్న పని చెప్పుకుంటలేదు. మీరు అందులో ఫోకస్ అయితేనే, అందులో చెప్పుకుంటేనే, ప్రతి అంశం మీద కంటెంపరీ పాలిటిక్స్లో మాట్లాడితేనే మీరు నాయకులుగా ఎదుగుతారు తప్ప లేకపోతే మరి